అయితే మొన్న జరిగిన బీసీ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అందులో విఠల్, తెలంగాణ జర్నలిస్ట్ విఠల్, ఈయన మున్నూరు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నేను మేధావిని, విదేశాలు తిరిగిన, జాతీయ స్థాయిలో తిరిగిన అంటున్న విఠల్, నువ్వు ఏ ప్రాతిపాదికన మాదిగలు వెనుకబడ్డారని నువ్వు వాళ్ళకు మద్దతు ఇస్తున్నావో నువ్వు కంపల్సరీ చెప్పాల్సిందే. ముఖ్యంగా నీకు తెలియదు, నేను ఒక 30 సంవత్సరాలుగా ఎస్సీల గురించి పోరాడే వ్యక్తిగా, ఒక ఉద్యమ కార్యకర్తగా చెప్తున్నా. ఒక 4 డిపార్ట్మెంట్లదే చెప్పు నువ్వు, ఇక వేరే నువ్వు చదివే అవసరమే లేదు. సాంస్కృతిక రథసారథి మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాజీ చైర్మన్ రసమయ బాలకృష్ణ, నేను చాలా పనిచేసిన 10 సంవత్సరాలు 580 మందికి కళాకారులకు ఉద్యోగం ఇచ్చినాము అని ఆయన సొంతగా ప్రకటించిండు మొన్ననే ఒక ఛానల్లో. అందులో చెప్పుకుంటూ ఆ కళాకారుల గురించి చెప్పిండు. ఆ కళాకారులన్నీ వివరణ తీసుకుంటే 580 మందిలో ఎస్సీలో 288 మంది ఉంటారు. ఎంతమంది విఠల్? 288. మొత్తం 59 కులాలు అంటున్నారు కదా, అవి 74 కులాలు. ఈ 74 కులాలలో కేవలం మాదిగ వాళ్ళు ఎంతున్నారు తెలుసా తమ్ముడు విఠల్? 203 మంది నువ్వు మద్దతు ఇస్తున్న మాదిగ కళాకారులు మాత్రమే ఉన్నారు. 288లో కేవలం మాదిగ కళాకారులు 203 మంది ఉన్నారు. ఎవరు దబ్బిర్రా వెధవా? ఇక ఇప్పుడు మాలలు దొబ్బి తిన్నారు అని చెప్తున్నా. ఎంతున్నారు తెలుసా? 64 మంది. 74 కులాల నోటికాడి బుక్కను, కళాకారుల బుక్కను దొబ్బి తిన్నది మాదిగలు 203 మంది ఉన్నారు. మాలలు కేవలం 65 మంది. మిగతా సామాజిక వర్గాలు మిగతా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పును, ఇక నీకు రెండవది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కొత్తిమీర కాంట్రాక్టర్, 5 రూపాయలకు వచ్చే కొత్తిమీర కాంట్రాక్టర్ నుంచి కోట్ల రూపాయల కాంట్రాక్టర్ అందరి కూడా మాదిక సామాజిక. ఫిగర్ చెప్తే బాగుండదని చెప్తలేను, అది కూడా డాటా ఉన్నది. విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో అత్యధికంగా మాదిక సామాజిక వర్గానికి ఉంటారు. లెక్చరర్లు, పార్ట్ టైం టీచర్లు అందరూ కూడా వాళ్ళే ఉంటారు. ఇంకో విచిత్రం చెప్తా, మీరు అందరు కూడా షాక్ అవుతారు. ఎస్సీ విద్యార్థులకు విదేశాలకు పంపిస్తారు కదా సోషల్ వెల్ఫేర్ దాంట్లోకని, మిగతా రాష్ట్రాలకు చదువుకోనికే పంపిస్తారంట, కేవలం మాదిగలో ఉంటారు. ఇది నేను చెప్పిన డేటా కాదు, నీలాగా మాట్లాడేది కాదు, పేపర్ మీద ఉన్న డేటా చెప్తున్నా. మొత్తం రెసిడెన్షియల్ దొబ్బి తిన్నదంతా కూడా మాదిగలే, అది గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం చెప్తున్నా. దాని తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కోసం పిడమర్తి రవి గారు 2 పర్యాయాలు ఆయన చైర్మన్గా ఉంటే, అందులో స్వయం ఉపాధి రుణాలు, ఎస్సీల స్వయం ఉపాధి రుణాలు, 3 ఎకరాల భూమి, కమర్షియల్ కాంప్లెక్స్, దాంతోపాటు మిగతా సంక్షేమ పథకాలు కూడా డైరీ ఫామ్ కూడా ఇస్తారు. నిన్నగాక మొన్న దళిత బంధు కూడా బెనిఫిషరీస్ ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా కేవలం ఒకటే కులం దొబ్బితిన్నది, అది మాదిగా కులం అనేది. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు చెప్తున్నా. దాంతోపాటు ఇప్పుడు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ 46 స్కీమ్లు అమలైతే 46 స్కీమ్లలో ప్రతి స్కీమ్లో కూడా మొత్తం దెబ్బతిన్నది మాదిగ సామాజిక వర్గం. ఇది ప్రభుత్వ లెక్కలు. నేను మీలాగా ఏదో కుక్కుడు ఫిగర్స్ పెట్టి చెప్తలేను. ఈ విధంగా తీసుకుంటూ పోతే మేజర్గా షెడ్యూల్ కులాలకు వచ్చే సంక్షేమ పథకాలు దొబ్బితిన్నది కేవలం మాదిగలే. నేను ప్రభుత్వ లెక్కలు చూసిన తర్వాత ఈరోజు సోమాజిగ ప్రెస్ క్లబ్కి వచ్చిన. నువ్వు నిజంగా కూడా మేధావి అయితే అవే నీ దగ్గర ఉన్న డేటా, వాళ్ళు వెనుకబడ్డ డేటా నువ్వు తీసుకొని రా. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వెనుకబడ్డారని నిరూపించు, 30 లక్షల రూపాయలు తీసుకపో. ఏం మాట్లాడుతున్నారు? వాస్తవాలు తెలుసుకోకుండా మీరు మేధావుల పేర్ల మీద ఈ విధంగా మాట్లాడడం మేము వ్యతిరేకిస్తున్నాం.
మీకు అందరికీ తెలుసు, కోమటిలో సామాజిక స్మగ్లర్లు అంటే 2 సంవత్సరాలు కంచాల ఇంట్లోకని బయటికి వెళ్ళే అలా శాతం ఎంత? 1%, 2% కూడా ఉండదు. అదే మేము మాలలను తలుచుకుంటే మాఫియాలు అంటావు, స్మగ్లర్లు అంటావు. బిడ్డ 10% పైన ఉన్నాం. నువ్వు ఇంట్లో కాదు, నీ ఇంట్లో డోర్లకని కూడా బయటికి వెళ్ళావు తలుచుకుంటే. ఇక్కడ మా సమతా సైనిక దళ ఉన్నది. మేము దలుచుకుంటే బిడ్డ నువ్వు ఇంట్లోకని బయటికి ఉచ్చవేదిక కూడా బయటికి రావు. ఏమనుకుంటున్నావు? నువ్వు ఉన్నది చిక్కడపల్లి. చెప్పాలా నీ జాతకం అంతా? సోకాల్ మేధావి పేర్ల మీద నువ్వు దొబ్బి తిన్నది, నువ్వు చేసిన బ్లాక్మెయిల్ దందాలు చెప్పమంటావా? ఎందుకు బంద్ పెట్టుకున్నావా? నువ్వు మేధావి అయితే ఎందుకు ఫోన్లు బంద్ పెట్టుకున్నావు? ఓపెన్ చేయి ఇప్పుడే, ఫోన్ ఇంట్లో తీసుకుని మాట్లాడు. ఎట్లా వెనుకబడ్డారు? బిడ్డ మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. ఇన్ని రోజులు బాబాసాహెబ్ వారసులుగా నిజాయితీగా ఉండాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే దిశనే ఉన్నాం. కానీ మీ పోరాటం అంతా వర్గీకరణ కావాలనే మద్దతు వద్ద కాదు, దాన్ని అడ్డం పెట్టుకొని మాలను తిట్టడానికినా, బాబాసాహెబ్ వారసులు పిల్లల్ని తిట్టడానికనా? బిడ్డ మీ అందరికీ చెప్తున్నా, గుడ్డిగా మాట్లాడడం బంద్ చేయండి. మీరు ఏదైనా ఇంపీరికల్ డేటా ఉంటే బయటికి తీసుకురారి, దాని ఆధారంగా చెప్పండి. నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది, మాలలను, బాబాసాహెబ్ వారసులను, బాబాసాహెబ్ను, రాజ్యాంగాన్ని కించపరచడం. బిడ్డ ఖబర్దార్, జాగ్రత్తగా ఉండని తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు